నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. 10వ తరగతి పేపర్ మూల్యాంకన కేంద్రంలో మొబైల్ ఫోన్ ఉపయోగించారని ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి తిరిగి పునర్నియామకంలో 2 ఉపాధ్యాయులను యథావిధిగా వారి పాఠశాలలకు పోస్టింగ్ ఇచ్చి దళిత ఉపాధ్యాయుడైన పోతరవేన శ్రీనివాసు దళితుడిని తన పూర్వ పాఠశాలకు కాకుండా వీణవంక మండలం జిల్లా పరిషత్ పాఠశాలకు బదిలీ చేసి జిల్లా విద్యాశాఖ అధికారి సామాజిక వివక్షత దళిత ఉపాధ్యాయుని పట్ల కక్ష సాధింపు ధోరణిని ప్రదర్శించాడని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి తిప్పారావు సురేష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. మంకమ్మ తోటలోని కేవీపీఎస్ జిల్లా కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ తెలంగాణ గారికి ఫిర్యాదు చేసిన లేఖను విడుదల చేసి మాట్లాడారు. జిల్లా విద్యాశాఖ అధికారి దళిత ఉపాధ్యాయుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కోంపల్లి సాగర్, నగర కమిటీ సభ్యులు సుకోసి శ్రీకాంత్, కట్టెకోల రాజు అన్నారు. కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేయాలని చెప్పి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ డైరెక్టర్ గారికి తెలంగాణ డైరెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం అనేటువంటిది జరుగుతుంది. గత నెలలో జరిగినటువంటి 10వ తరగతి పేపర్ మూల్యాంకనంలో సెల్ ఫోన్ ఉపయోగించారని చెప్పి ముగ్గురు టీచర్లను ఈ జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్ చేయడం జరిగింది. తిరిగి వాళ్లను పునర్నియామకం చేపట్టడం జరిగింది. మిగతా ఉన్నటువంటి 2 ఆధిపత్య కులాలు పెద్ద కులాల వాళ్లను వాళ్ళ యథావిధి స్థానానికి టీచర్లుగా వాళ్ళని కేటాయించడం జరిగింది. దళితుడైనటువంటి పోతరవేన శ్రీనివాసు నగునూరుకు చెందినటువంటి వ్యాయామ ఉపాధ్యాయుని మాత్రం తనకున్నటువంటి పోస్టులో భర్తీ చేయకుండా వీణవంక మండలానికి భర్తీ చేయడం ఇది కుల వివక్షత. తన పట్ల కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ జిల్లా విద్యాశాఖ అధికారి ఇట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇట్టి నిర్ణయం సరైనది కాదని చెప్పి గతంలోనే మేము జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారి పైన జిల్లా కలెక్టర్ గారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఈ రోజు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ డైరెక్టర్ గారికి ఈ జిల్లా విద్యాశాఖ అధికారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి, విద్యాశాఖ అధికారి పైన చర్యలు తీసుకోకపోతే కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఇతర విద్యార్థి సంఘాలు సామాజిక సంఘాలను కలుపుకొని పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.